హై ఫ్రెండ్స్, స్పిరిట్ నుంచి అయితే మన వంగ గారు అయితే ఒక వాయిస్ ఓవర్ వీడియో అయితే వదిలారు. బయట ఆసం ఉంది అనుకో బుర్రా పాడైతే మన ప్రభాస్ క్యారెక్టర్ చూస్తే రూత్లెస్ క్యారెక్టర్ కనబడుతుంది. యూనిఫామ్ ఉన్నా లేకుండా అదే రూత్లెస్ గా ఉంటాడు మన హీరో ప్రభాస్ అన్న. మన ప్రభాస్ అన్న ఏదో పని చేసి ఉంటాడు. ప్రభాస్ ని జైల్లో వేద్దామని ప్రకాష్ రాజ్ వాయిస్ ఇంటుంటేనే వేరే లెవెల్ అనిపించింది. వస్తుంటే ఆ టైంలో మన అయిపోయిందిరా ఇక వీడియో అనుకునే టైంలో ప్రభాస్ వాయిస్ ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఆ వాయిస్ ఇంట మొత్తం లిటరల్లీ గూస్ బాంబ్ వచ్చింది బ్రదర్. వేరే లెవెల్. ఒక ఈ వీడియోలో ఒక ఎడిటింగ్ లెస్ నార్మల్ గా టెక్స్ట్ పడుతున్నాయి. ద బిగ్గెస్ట్ ఇండియన్ ప్రభాస్ అని ఒక నార్మల్ గా రార్ హీరో అనే ఎడిటింగ్ పడుకున్న వాయిస్ ఓవర్ వెయిటింగ్ వేరే లెవెల్. వేరే అయితే చక్క 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 ఎఫెక్ట్ వేసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ లో చిన్న స్లో మ్యూజిక్ వస్తుంది, వాయిస్ ఓవర్ ఇస్తుంది. నాకైతే లిటరల్లీ గూస్ బాంబ్ వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ అయితే లాస్ట్ లో అయిపోయింది ముందు ప్రభాస్ వస్తున్న నాకు మాత్రం లిటరల్లీ గూస్ బాంబ్ వేరే లెవెల్ అనిపించింది. నాకు తెలిసి పోలీస్ స్టేషన్ లో మన వన్ ఆఫ్ ద ఇండియన్ అకాడమిక్ లో బిగ్గెస్ట్ మంచి పోలీస్ ఆఫీసర్ అన్నట్టు మన ప్రభాస్ అన్న అలా కనపడుతున్నాడు, ఇన్స్పెక్టర్ లెక్క. అదే విధంగా జైల్లో చేస్తున్నాడు మన ప్రభాస్ ని. ఏదో పని చేసి ఉంటే మన ప్రభాస్ ని నాకైతే అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూలో మన వంగగాడు అడిగారు ఆ స్టేషన్ అది జైలు సెటప్ అలాగే ఉందా అని అడిగితే నాకు అనిపిస్తుంది ఆ జైలు సెటప్ లోనే మన వంగగాడు షూటింగ్ చేయబోతుంది నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. తెలియకపోతే విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ కింగ్డమ్ ఇంటర్వ్యూ చూడండి. ఆ జైలు సెటప్ అలాగే ఉందని విజయ్ దేవరకొండని 2-3 సార్లు గుచ్చి అడిగిండు డైరెక్టర్ ని. మీరు కూడా కావాలంటే ఆ ఇంటర్వ్యూ చెక్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.